అప్పుడు అప్పుడు దుఃఖం మింగుతూ వెర్రి చూపులు చూస్తూ ఏడుస్తూ కూర్చుంటావే. నేనెవ్వరినీ పరామర్శించడానికి రాలేదు జనని. ఎంక్వైరీ కోసం అంతకంటే రాలేదు. కేస్ పొజిషన్ ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను అంతే. నీకు నష్టపోయిన పేషెంట్లు ముఖ్యమా, రక్తం పంచుకున్నారన్న వీళ్ల మీద ప్రేమ ఎక్కువ? వాళ్ళని ఆదుకుంటే నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు. వీళ్ల కోసం తాపత్రయపడితే పాముకి పాలు పోసి పెంచినట్టు అవుతుంది. ఎవరు పాములో ఎవరు ముంగీసలో త్వరలోనే తెలుస్తుందిలే. భ్రమపడుతున్నావు శక్తి. నిజం తాత్కాలికంగా దాగినా ఎప్పుడొకప్పుడు బయటపడక తప్పదు. మా నుంచి నువ్వు తప్పించుకున్నా దేవుడు నీకు సరైన శిక్ష వేస్తాడు. ఆయన నుంచి తప్పించుకోవడం ఏం మానవ మాతృల వల్ల కాదు. మేడం, ఇదిగోండి మేడం, బెయిల్ తీసుకొచ్చాను. వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోండి. అలాగే మేడం. చూడండి లాయర్ గారు, ఆ శక్తికి ధీరజ్లిద్దరికీ బెయిలిస్తున్నాం. కానీ ఆ డాక్టర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం కదా, అతనికి బెయిల్ ఇవ్వడం కుదరదు. ముందు మమ్మల్ని బయటికి తీసుకురండి. అడిగోలో మాకెందుకు? రిలీజ్ చేయండి. కానిస్టేబుల్ మేడం, లాక్ ఓపెన్ చేయి. తీయవయ్యా. అమ్మా, జాగ్రత్త. శక్తి ధీరజ్, ఇదంతా నీ వల్లే. పదండి అత్తయ్య, తొందరగా బయటికి వెళ్ళిపోదాం. నాకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావడం లేదు. మామా, మంచి మాట అన్నావమ్మా, నా బంగారు కోడలు. ఏమండి ఎస్ఐ గారు, ధీరజ్ ఇలా ఎలా పంపిస్తారండి? ఏమైంది? అరే, ఏమైందంటారేంటండి? ఆవిడ నడవలేకపోతుంది. స్ట్రెచ్చర్ తెప్పించండి. అరే, కనీసం వీల్ చైర్ అయినా తెప్పించండి. కానిస్టేబుల్, అమ్మయ్యా. అమ్మ, జాగ్రత్తగా కూర్చో. నెమ్మదిగా అత్తయ్య. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్ గా చేయండి ఎస్ఐ గారు. నాకు ఈ కేసు గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ కావాలి. ఇది నా హాస్పిటల్కి, నా హాస్పిటల్ ఫ్యూచర్కి, నా లైఫ్కి సంబంధించిన విషయం. ఏ చిన్న రిమార్క్ వచ్చినా అది నాకే అవమానం. నా వృత్తికి తీరని ద్రోహం చేసిన వాడినవుతాను. సరేనండి, నేను ఫాలో అప్ చేస్తాను. థ్యాంక్ యూ. కదా
నాన్నకు ఫోన్ చేసి మాట్లాడడానికి ఎందుకంత భయం వేస్తుంది? కన్నవాళ్లైనా దూరంగా ఉంటే ప్రేమ ఆప్యాయతలు అంతగా ఉండవా? ఉండవేమో. నాకు అమ్మ మీద, అమ్మకు నా మీద ఉన్నట్టు నాన్న కన్న తండ్రి అవ్వచ్చు, రక్త సంబంధం ఉండొచ్చు. కానీ ఇచ్చిపుచ్చుకున్న ప్రేమ అనురాగాలేవి? ఎక్స్చేంజ్ చేసుకున్న ఎమోషన్స్ ఏవి? ఆలన పాలన బరువు బాధ్యతలేవి? పలకరింపైనా స్పర్శ అయినా ఒక్కదాన్ని నేను అనుభవించిందే లేదు. అందుకే ఈ బెరుకు. ఇలా అయితే ఎలా? ఎప్పటికైనా కన్న కూతురుగా తనకి దగ్గరవ్వాల్సిందాన్నే కదా. ఈ భయం పరిచయం పెరిగే కొద్దీ అదే పోతుంది. ముందు ఒక్క అడిగే భయం, ఆ తర్వాత అడుగులో ఆటోమేటిక్గా అవే పడిపోతాయి. పిచ్చి మధు, మీ నాన్నేనే. మాట్లాడు. ఇన్నేళ్ల నీ ఆరాటం కాస్తైనా తగ్గుతుంది. మాట్లాడవే. ఎలా పలకరించాలి? ఏం మాట్లాడాలి? నాన్న అనలేనుగా. అంటే నో. హలో 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 మాట్లాడవే పిచ్చి మొద్దు. కట్ చేస్తే అన్నోన్ నెంబర్ అని మళ్ళీ ఎత్తడే. హలో హలో హలో, నేను. ఎరా బుజ్జమ్మ, ఫోన్ చేసి మాట్లాడవేంటి? నా మాట వినగానే సంతోషంతో గొంతు మోగబోయిందా? ఎరా ఫోన్ చేసి మాట్లాడవేంటి? బుజ్జమ్మా, ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా? అవును, ముఖ్యమైన విషయమే. నేను మీ కూతుర్ని నాన్నా. నేను నీ కన్న కూతుర్నని చెప్పాలి. మాట్లాడవేంటి? నేను మీ ధరణిని కాదండి. ధరణి కాదా? ఎవరు? మధుని. మధునండి. గుర్తుకొచ్చానా? భలే దానివమ్మా, నిన్నెలా మర్చిపోతాను మధు. ఎలా ఉన్నావు? ఏంటి నాకు ఫోన్ చేశావు? మాట్లాడితే మాట్లాడవు. మీ కూతురు మీద మీరు చూపించే ప్రేమకి మురిసిపోయాను. మాటలు రాలేదు. నాకు నా కూతురంటే ప్రాణమమ్మా. నేను మీ కూతుర్నే నాన్నా. మీకోసం ఎన్నేళ్ల నుంచి ఆరాటపడ్డానో చెప్పుకుని ఏడవాలనుంది. కానీ ధైర్యం చాలడం లేదు. చెప్పమ్మా, ఏంటి ఫోన్ చేశావు? నాతో ఏమన్నా మాట్లాడాలా? పనేమన్నా ఉందా? ఏమున్నా ఏం చెప్పలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలోనే అమ్మ ఉన్నప్పుడు అపార్థం చేసుకున్నాను. హలో, మాట్లాడవేంటి తల్లి? సిగ్నల్స్ సరిగ్గా లేనట్టున్నాయి. మీరు ఆ రోజు ఆప్యాయంగా ఒక కూతురికి అన్నం తినిపించినట్టు తినిపించడం గుర్తుకొచ్చింది. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడదాం అనిపించి ఫోన్ చేశాను. మీకేమైనా డిస్టర్బెన్సా? భలే దానివమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివే. కూతురు లాంటి దాన్ని కాదు, కూతురునే. డిస్టర్బెన్స్ ఏమీ లేదు. నువ్వెప్పుడు మాట్లాడాలనుకున్నా మాట్లాడు, నేనేం అనుకోను. చాలా థ్యాంక్స్ అండి. నేను మీ అమ్మాయినే కదా? ఖచ్చితంగా
నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకమ్మా? ప్రతాప్ గారు, అమ్మా, ఎవరో పిలుస్తున్నట్టున్నారు, పనిలో ఉన్నాను, నీకు తర్వాత కాల్ చేయనా? ప్లీజ్ ఏం అనుకోకు, ఉంటాను. బాయ్ అమ్మా. అన్నీ మనసులోనే అనుకున్నాను నాన్న. ఇది విషయమని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. అనుకున్నంత ఈజీ కాదు రిలేషన్స్, ఎమోషన్స్ ని మెయింటైన్ చేయడం. జాగ్రత్త జాగ్రత్త. అరే, ఇప్పటిదాకా నడిచింది ఒక ఎత్తు, ఇక నుంచి ముందుకు నడవడం మరో ఎత్తురా. ఏడు కొండల్లో సరిగ్గా మోకాళ్ళ పర్వతం అంటారే, అలా మన ముందు ఇప్పుడు పర్వతం లాంటి సమస్య ఉంది. ఇన్నాళ్ళు నా మీద ఉన్న నమ్మకం మీద నా తమ్ముడికి చిన్న డౌట్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే జరిగిన విషయం అలాంటిది. ఏముందిలే అని వదిలిపెట్టేంత చిన్న సమస్య కాదు. వాడి పరువు ప్రతిష్టకు, గౌరవ మర్యాదలకు, పేరు ప్రఖ్యాతలకు సంబంధించిన విషయం ఇది. జనాల్లో వాడి పేరుకి ఏమన్నా డ్యామేజ్ అయిందా అని వాడు ఆలోచిస్తాడు, బాగా డిస్టర్బ్ అవుతుంటాడు. ప్రస్తుతం మన మీద పూర్తి నమ్మకం మీద ఉండడు కాబట్టి మనం చాలా తెలివిగా ప్రవర్తించాలి. అరే, మనం ఇన్నాళ్ళు చేసింది అదే కదా మమ్మీ. అదే చెప్పేది, ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు అని. ఇది వరకు మన నటనని, నంగరాజితనాన్ని వాడు నమ్మాడు, కానీ ఇప్పుడు ఎక్కువగా నటిస్తే ఎక్కువగా అనుమానిస్తాడు. అలా అని నిజాయితీగా కూడా ఉండలేవు. నటించాలి, కానీ నమ్మకం పోయేంతగా నటించొద్దు. వినయంగా ఉండాలి, కానీ అతి వినయంగా ఉండొద్దు. మాట్లాడాలి, కానీ అతిగా కాకుండా మితంగా మాట్లాడాలి. క్లోజ్గా ఉండాలి, డిస్క్లోజ్నెస్ కాదు. టచ్లో ఉండాలి, కానీ టచ్ మీ నాట్ అనేలా ఉండాలి. ఎన్నాళ్ళు మమ్మీ ఇదంతా? తిరిగివాడు మామూలు మనిషి, ఈ అక్క దైవం, ఆమె మాటే ఫాలో అవ్వాలి అని అనుకునేంత వరకు మనం అపర సత్య హరిశ్చంద్రులో అనేలా ప్రవర్తించాలి. జరిగిన దానికి విచారం, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. ఓకే మమ్మీ. అదిగో పద 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 వస్తున్నాడు, పద. గుణా, హాస్పిటల్ కా? అవునక్క, రోజు వెళ్లేది అక్కడికేగా. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందిరా. ఓయా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. నాకు బ్రేక్ఫాస్ట్ చేయాలని లేదక్క. అదేంటి, నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించాల్సిన విషయమే కదక్క. కాదని నేనెలా అంటాన్రా? నిన్నటి నుంచి నేను చాలా బాధపడుతున్నాను. అవును మావయ్య, ఫీలింగ్ వెరీ బ్యాడ్. మేం కూడా ఇన్వాల్వ్ అయ్యామని ఆ విషయం మమ్మల్ని చాలా బాధ పెడుతుంది. ఎవరో గిట్టని వాళ్ళు కావాలనే ప్లాన్ చేశారా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే అక్క. సరేరా, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయి, ఈ లోపు నేను రెడీ అయి వస్తా. ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు హాస్పిటల్కి వస్తావా? అదేంట్రా కొత్తగా అడుగుతున్నావు? కొత్త కొత్త విషయాలు జరిగాయి కదక్క, అందుకే అడిగాను. అవన్నీ నిందలు రాగుణా. నిందలో నిజాలో మనం డిసైడ్ చేసేది కాదు కదా, విచారణ జరుగుతుంది. అలాంటప్పుడు రిలేషన్షిప్ ఉన్న మనం హాస్పిటల్కి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎవరికి ఏ విధంగా అనుకునే అవకాశం ఇవ్వకూడదక్క.
హాస్పిటల్లో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి గుణ. నో ప్రాబ్లం అక్క. ముందు అక్కడ రైజ్ అయిన మ్యాటర్ని క్లోజ్ అవని. నేనిలా అంటున్నానని ఫీల్ అవ్వద్దు. ఈ ఇష్యూ మీద విచారణ పూర్తయి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం పూర్తిగా బయటపడే వరకు మీరిద్దరూ హాస్పిటల్కి రాకపోవడమే మంచిది. ఏంటి మావయ్య అలా అంటున్నారు? మేమేమీ చేయలేదు. నువ్వు ఆగరా. అంటే గుణ, నువ్వు మమ్మల్ని సస్పెక్ట్ చేస్తున్నావా? సస్పెక్ట్ కాదక్క, ప్రస్తుత పొజిషన్ అది. మనం కలిసి వెళ్తే విచారణను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అంతా భావిస్తారు. హాస్పిటల్ మీద ఇప్పుడు మీడియా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఫ్యాక్ట్స్ తెలిసేదాకా మీరు రాకుండా ఇంట్లోనే ఉండటం బెటర్. గుణ, మా మీద అభియోగమే కానీ ఏ సాక్ష్యాలు లేవనే కదా మాకు బెయిల్ ఇచ్చారు. బెయిల్ అంటే కేసు క్లోజ్ అయినట్టు కాదు కదక్క. బెయిల్ అనేది చాలా గ్రౌండ్స్ మీద ఇస్తారు. నిర్దోషులను కాదుగా ఇచ్చింది, కండిషనల్ బెయిల్. గ్యారంటీల మీద వచ్చిన బెయిల్. ఒరే గుణ, నిందలకు భయపడితే అదే నిజం అన్నట్టు ఫీల్ అవుతారా? అక్క, ఈ విషయం డిస్కషన్ వద్దు. మీరు రావడం మంచిది కాదు అనేది నా అభిప్రాయం. ఇష్యూ చేస్తే రిస్క్ లో పడాలి, అనవసరంగా సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాలి. అదంతా అవసరమా? ఈ సిచ్యువేషన్ లో మనం ఎవ్వరికీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వద్దు. క్వశ్చన్స్ కి స్కోప్ ఇవ్వద్దు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నా కెరియర్కి మంచిది కాదక్క. మీరు రావద్దు. సారీ. లైఫ్లో ఫస్ట్ టైం నా తమ్ముడు నేను తప్పు చేశానేమోనని డౌట్ పడుతున్నాడ్రా. వాడు ఎంత లిబరల్గా ఉంటాడో అంత స్ట్రిక్ట్గా కూడా ఉంటాడు. 20 ఏళ్లు కట్టుకున్న భార్య వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉన్నాడు. నన్ను అనుమానించాడంటే మనం చాలా అలర్ట్గా ఉండాలిరా. అదంతా కట్టుకున్న భార్య వల్లే మమ్మీ. ఆవిడే ఈ కేసుకి మూల కారణం. అవునరా, నీ పెళ్లి ఆపడానికే ఈ రచ్చంతా ముందు పడేసింది. పెళ్లి జరిగిపోతుందిలే అన్న ధైర్యంతో ఉంటే మధ్యలో ఈ కేసు బయటికి తెచ్చింది. ఏ క్షణం ఏమవుతుందోనని క్షణక్షణం భయంగా బతకాల్సొస్తుందిరా. మన గురించి నిజాలు బయటపడేలోపు ధరణితో నీ పెళ్ళైపోవాలరా. వాళ్ళు ఒప్పుకుంటారా అమ్మ? మరి ధరణి ఒప్పుకుంటే చాలరా. జనని ఒప్పుకుంటుందా? అది బయటపడదు కదా. పడితే అప్పుడు ఫిరాయించాల్సిన ప్లేటు అప్పుడు ఫిరాయిద్దాం. ఎలాగోలా చక్రం తిప్పి మన దుర్మార్గం బయటపడకముందే ధరణి నీ పెళ్ళాం అయిపోవాలరా. ఆ తర్వాత నిజం తెలిసినా వాడి అల్లుడుగా కూతురు కోసం వాడే రక్షించుకుంటాడు. ఏం వ్యవస్థలో ఏం సంస్థలో రూల్ ప్రపోజల్ అంటూ ఈ లేట్ ప్రాసెస్ ఏంటమ్మా? అతనే ఈ ఇల్లీగల్ ఆర్గాన్ ట్రాఫికింగ్ చేసేవాడని బాడీ మీద కత్తితో ఘాటు పెడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పైగా నేనే ఆ దొంగ పని చేస్తున్నానని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. తనకి శక్తి ధీరజ్ కోఆపరేట్ చేస్తున్నారని అంత క్లియర్ గా చెప్పాక కూడా ఇంకా ఎంక్వైరీ అంటూ ఈ డిలే ప్రాసెస్ ఏంటమ్మా? అది నీ మేనత్తరా? అత్త అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. అలాంటి వాళ్ళు భూమి మీద ఉండటం వేస్ట్. మరి అంత కక్కుర్తా? శవాల మీద పేలాలు ఎరుకు తినే రకం. మధు విన్నది కాబట్టి, అమ్మ వెళ్ళింది కాబట్టి అలా బుక్ అయ్యారు. లేకపోతే ఎందరు ప్రాణాలు తీసేవాళ్ళు? చివరికి అదంతా నాన్న ప్రాణం మీదకి వచ్చేది. అదంతా చూడలేక సొసైటీలో బ్రతకలేక చచ్చేవాళ్ళు. ఎవరు చచ్చినా నాకేంటి, నాకు డబ్బు ముఖ్యం అనుకున్న ఆ రాక్షసి ఇంకా ఈ పిల్ల రాక్షసి మనకి బంధువులని చెప్పుకోవడం దండగా. కేసు తేలేలోపు పెళ్లి అయిపోయేలా ఉంది. తరుణ్, నీ ఆవేశానికి అర్థం ఉంది. కానీ 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిరపరాధికి శిక్ష పడకూడదనేది ధర్మం. అందుకే నేరం జరిగినా కూడా అది కరెక్టా కాదా, నింద మోపబడ్డ వాళ్ళకి ఆ నేరానికి సంబంధం ఉందా అని విచారించిన తర్వాత సాక్ష్యాలు పరిశీలించాకే శిక్ష ఖరారు చేస్తారు.
ఇప్పుడు ఆ సాక్ష్యాల దగ్గరే వచ్చింది చిక్కు. చిక్కేంటి చిక్కు? ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న పేషెంట్ సాక్ష్యం కదా. ఇంత తేలిగ్గా మనం అనుకున్నట్టు కోర్టులు అనుకోవు. వాళ్ళ ఆలోచన పరిధి వేరు. తీర్పు తర్వాత ఎలాంటి ఆపేక్షణలు ఉండకూడదని చాలా కోణాల్లో ఆలోచిస్తారు. దోషులు అన్న ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చాకే శిక్ష విధిస్తారు. ఈ టైం గ్యాప్లో వీళ్ళు చేయాల్సిన కుతంత్రాలన్నీ చేసి సాక్ష్యాలు తారుమారు చేసి డబ్బుతోనో అధికారంతోనో ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పించుకునే దారి వెతుకుతారు. పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు హ్యాపీగా ఎస్కేప్ అయిపోతారు. ప్రాబ్లమే. పాపం సఫర్ అయ్యేది పేషెంట్స్ లైఫ్, అంతేగా. మళ్ళీ వాళ్ళు మరో చోట వాళ్ళ వ్యాపారం వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అంతేనా? అంతే నా మనవడు చెప్పిందే కరెక్టు. కోర్టుల దాకా ఎందుకు? మీ అమ్మకు అన్యాయం చేసి నిందలేసి అవమానాల పాలు చేసి మీ నాన్నకి దూరం చేసింది. ఆ దుర్మార్గురాలేమో తమ్ముడు పక్కన చేరి రాజభోగాలు అనుభవిస్తోంది. ఏ తప్పు చేయండి అష్ట కష్టాలు అనుభవించట్లేదా? అదే చివరకు జరిగేది. మనకేం జరుగుతుందో తెలీదు. చివరికి వాళ్ళకే పాపం తెలీదు. ఇదంతా కుట్ర అని కొట్టిపడేస్తారు. అటు పేషెంట్స్ కి నష్టం, ఇటు ధరణి జీవితం నాశనం చేస్తుంది. అలా ఎలా కానిస్తాం? కానివకేం చేస్తాన్రా? ఆ తప్పు చేశారని చెప్పడానికి సాక్ష్యాలు లేవు కదరా. కోర్టు కొట్టేశాక మనం ఎలా ప్రూవ్ చేస్తాం? పైగా జరిగిందంతా ధరణి చూసింది. మిమ్మల్ని చెడ్డవాడలాగా చూస్తున్నది. ఒక పని చేస్తే ఈ విషయం అంతా నాన్నకు చెప్తే? గుణ, ధరణి నుదుట సింధూరం దిద్దు.